ఒక చిన్నది యవనస్తురాలు రాజ సన్నిధిలో నర్తనశాలలో సకల భంగిమలతో వికారపు చేష్టలతో ఓ డ్యాన్స్ వేసింది. ఆ డ్యాన్స్కి మురిసిపోయి రాజుగారు నీకేం కావాలో కోరుకోమంటాడు. ఆ అమ్మాయి యవనస్తురాలు తన ఫ్యూచర్కి ఒక ఇల్లు, అంత పొలమో ఏదో ఒకటి కోరుకొని ఉండాల్సింది. కానీ ఆ అమ్మాయి ఏం కోరుకుందో తెలుసా? దైవజనుని యొక్క తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని కోరుకుంది. దాని ఆశ అది. ఎందరో ఉన్నారు లోకంలో, వాళ్ళ తలలు అడగలేదు, దైవజనుడి తలే నాకు కావాలంది. ఒక విచిత్రమైన సంభవం. చిన్నపిల్లలైతే బొమ్మలు కోరుకుంటారు, యవనస్తులైతే ఏం కోరుకునేది మీకు నేను చెప్పే పని లేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునేది వేరు. సహజంగా వృద్ధులైన తర్వాత కమ్మటి రుచిగల తిండి కోరుకుంటారు. కమ్మగా ఎవరు పెడితే వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఏ కూతురు పెట్టినా, ఏ అల్లుడు పెట్టినా, ఏ కొడుకు పెట్టినా అక్కడే ఉంటారు. కమ్మగా పెట్టాలి. మరి వాళ్ళకి అమెరికా చూడాలని ఉండదు, దేశాలు తిరగాలని ఉండదు, బంగారు తినాలని ఉండదు. కమ్మటి కూర పెట్టాలి, ఏదో ఒకటి తింటారు. మరి ఈ అమ్మాయికి అటు బొమ్మల మీద లేదు, ఇటు వయస్సుకు తగిన కోరికలు లేవు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ రుచులు లేవు. తనకుండే ఒకే ఒక ఆశ, దైవజనుడి తల నరకాలి. ఈ రోజుల్లో అనేక చోట్ల అనేకులు కోరుకునేది కూడా దైవజనుల జీవితాలను నాశనం చేయాలనే కోరుకుంటారు. కారణం ఏంటంటే అది వాళ్ళలో పుట్టినటువంటి పుండు, అదొక రకమైన శాపం. ఆ ఒక్క దైవజనుడిని నాశనం చేస్తే సంఘమంతా మొక్కలైపోద్దని సాతానుగాడికి తెలుసు. గనుక ఎంతసేపటికి దైవజనుల జీవితాలతో ఆడుకునే దానికి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని చోట్ల నేను చూస్తుంటాను, సంఘస్థులు ఆ దైవజనులతో మాట్లాడే విధానం, ఆ పద్ధతి గమనించినప్పుడు నాకు ఎబ్బెట్టుగా అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటంటే వరుసలు కలిపి మాట్లాడతారు. అన్యా వదినం మీది అంటే అన్నయ్య పాస్టర్ గారి భార్యని వదినం మీది. నా మేనల్లుడు ఎక్కడ అంటే పాస్టర్ గారి కొడుకుని. మేనగోళ్ళు ఏమైంది? అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు? పవిత్రతకు సంబంధించిన ఆ మాట మంచి లేకుండా అదేదో రక్త సంబంధంలాగా, అదేదో అసహ్యమైనటువంటి వరుసలు కలుపుకొని మాట్లాడే ఆ భయంకరమైన విధానాలతో మెలుగుతుంటారు కొంతమంది. అక్కడక్కడే మెలికలు తిరుగుతారు. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు గ్రహాలు, కొన్ని గ్రహాలు అలా తిరుగుతూ ఉంటాయి. అందుకనే సంఘాలు ఈ రోజున చిన్న భిన్నాలు అయిపోయే కారణాలు అవుతున్నాయి. సంఘాలలో విలువ లేకుండా పోతుంది. సంఘానికి ఆ గౌరవం కోల్పోతున్నారు. మరొక సంభవాన్ని కూడా బైబిల్లో రాస్తున్నారు. అదేమిటంటే పొట్టువాడైన జక్కయ్య యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశలండి. యేసయ్యని చూడాలని, యేసయ్యని వెంబడించాలని కాదు, యేసయ్య దగ్గర ఏదో పొందాలని కాదు, యేసయ్యని జస్ట్ చూసిపోదాం, చూద్దాం అనే ఒక ఆశతో ఆయన దగ్గరకు వచ్చాడు.
యేసయ్యని చూద్దామంటే వీలు కాలేదు. ఎందుకంటే ఈ జక్కయ్య కంటే ముందుగా యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు యేసయ్య చుట్టూ చేరి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి యేసయ్యని చూసుకునే అవకాశం లేకుండా వీళ్ళు అడ్డు తగులుతున్నారు. ఈ పాతోళ్ళు అడ్డు తగులుతున్నారు, కొత్త వాళ్ళని చూడనివ్వకుండా. ఈ పాతోళ్ళ ప్రవర్తన చూసి కొత్త వాళ్ళు రావట్లేదు. పాతోళ్ళు అంటే అర్థమైంది. నాకు ఒక సంగతి చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. నేను 7వ అధ్యాయం 3వ వాక్యం చదవండి అన్నా. అంటే నేను చదవమన్న పుస్తకం పేరు చెప్పి చదవమన్నా. మా పాప ఎవరో తీసి చదువుతుంది, క్షణాల్లో తీసి చదవబోతుంది. ఒక లైన్ చదివిన వెంటనే ఆగిపోయింది. పాప చదువమ్మా, నువ్వు తీసింది కరెక్టే, నువ్వు చదువు అన్నా. చదవదు, నన్ను చూస్తుంది. ఆ పక్కన ఒక ముదిర అంటుంది, ఆ ముదిర అంటిని చూస్తుంది, చదవదు. చదువు పాప, నువ్వు చదువు, కరెక్ట్గా చదువు అన్నా. నన్ను చూస్తుంది, ఆమెను చూస్తుంది, చదువుతాం. అసలు సంగతి ఏంటంటే ఆ అమ్మాయి ఒక లైన్ చదివిన తర్వాత ఈ ఆంటీ మోచేత్తో పొడిచింది ఆ పిల్లని. ఇంకేం చదువుతుంది? ఎందుకు పొడిచింది అమ్మాయి అంటే, చదవాల్సింది నా కూతురు, చదవాల్సింది నా మనవరాలు, చదవాల్సింది నా కోళ్ళ. చదివితే నేను చదువుతాను, నా కొడుకు చదువుతాను, ఇంకెవ్వరు చదవకూడదు. మీరు నిన్నగాక మొన్న వచ్చిన కొత్త వాళ్ళు, మేము పాత వాళ్ళమి, ఆది నుంచి ఉన్నటువంటి గడ సర్పాలమి. ఆమేన్. మేము చాలా పాత వాళ్ళమే, మేము ముదురులమి, మేము చదవాలి, మేము పిలిస్తే మీరు వచ్చారు. అయినా మా లైన్లో కూర్చున్నారేంటి మీరు? వెనకెళ్ళండి, మా లైన్కి కూర్చోకూడదు, వెనకెళ్ళండి, మా లైన్లో ఉండకూడదు మీరు అని వాళ్ళని విసిగిస్తే వాళ్ళు రావడం మానేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి కోరికలు, ఆశలు, పెత్తనాలు. ఈ పెత్తనాల వల్ల సంఘాలు ఏమవుతున్నాయంటే ఈ రోజున చిన్న భిన్నాలు అయిపోతున్నాయి. చేస్తే నేను, నా భార్య, నా పిల్లలు, నా మనవాళ్ళు, మా మనవాళ్ళు చేయాలి, కానీ ఇంకెవరికి సంబంధం లేదు. అసలు మీరంతా ఎవరో? నాకు దర్శనం వచ్చింది, నా కొడుకు వచ్చింది, నా కోళ్ళకి వచ్చింది, నా కూతురికి వచ్చింది, మేము తప్ప ఇంకెవరు దీంట్లో పాలు పొందకూడదు. మీరంతా రావడం పోవడం తప్ప మీకేమి సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్న ప్రవర్తనల వలన జరిగేది ఏమిటి అంటే సంఘాలు చిన్న భిన్నాలు అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి. చూస్తున్నాడు, యేసయ్యని చూస్తున్నాడు, చూడాలనుకున్నాడు, ఆశపడ్డాడు, కానీ ఆయన్ని చూసే వసతులు లేవు. చెట్టెక్కినా చూద్దామని ఆశపడ్డాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అతను, ట్యాక్స్ కలెక్టర్. కనబడలేదు కదా యేసయ్య. మనకెందుకు వచ్చిన గొడవలో వెళ్ళిపోదాం, చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. ఈ పాడు మనుషులంతా చేరారు ఇక్కడ, మమ్మల్ని చూడలేదు కొత్తగా వచ్చిన వాళ్ళని అని అనుకొని వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. అతని హృదయంలో ఒక తీరని ఆశ, నేను ఈరోజు యేసుని చూడాలి. కానీ ఆ ఆశ చెట్టెక్కించింది. ఆ ఆశతో ఏకదీక్షగా యేసయ్య అలా వస్తుంటే చూశాడు. యేసు ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండాలని అనుకుంటున్నాను అని. మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆశని ఎరిగినవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.
పైకి మనల్ని రకరకాలుగా మనుషులు అనుకోవచ్చు, రకరకాలుగా అనుకుంటారు. కానీ మన అంతరంగాన్ని పరీక్షించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంటికి వస్తాను రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? అతన్ని శుద్ధీకరించాడు. అతని పొరపాట్లన్నీ అతనికి ఎత్తి చూపించాడు. అతను మనసారా ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికే రక్షణ కలిగేటట్లుగా ఒక విప్లవాత్మకమైన మార్పుని తెచ్చాడు. తనకున్న ఒకే ఒక ఆశ, యేసుని నేను ఈరోజు చూడాలి. మరి ఆ అమ్మాయికేమో తలలు నరకాలనే ఆశ. మరి వాడికేమో పందులతో తిరగాలి, పందుల పొట్టు తినాలనే ఆశ. ఇంకో విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసయ్యకు కూడా ఒక ఆశ ఉన్నట్లుగా లేఖనం చెబుతుంది. ఒకటేమిటి, చాలా ఉన్నాయి ఆయనకు ఆశలు. కానీ టూకీగా ఒక విషయం చెప్తాను మీకు. ఆయన అంటాడు, ఒక వేశ్యతో అంటాడు, ఒక వేశ్యతో ఒకరోజు అంటాడు, అమ్మా ఈ కొండ మీద ఆ కొండ మీద ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధించే రోజులు అయిపోయినాయమ్మా, అయిపోయినాయి. ఆర్జిత సేవలన్నీ ముగించేశారు, చేయట్లేదు. ఇప్పుడు ఎక్కడ లేవు, పూజా పురస్కారాలు లేవు, దేవాలయాలు మూతలేసేస్తున్నారు, అయిపోయింది. ఇక ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులుగా మీరు మారాలని ఒక ఆశ నాకుందమ్మా. అలా చూడాలని కోరుకుంటున్నాను. సిన్సియర్ వర్షిప్. మీరు అక్కడ ఇక్కడ ఆరాధన చేస్తున్నారని చెప్పారు కదా, అవి అయిపోయినాయి, క్లోజ్డ్. ఇక మూతలేసుకోవడమే. ఎవరు నమ్మట్లేదు, ఎవరు విశ్వసించట్లేదు, గల్లంతా అయిపోయినాయి, ఆ విలువ పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఆత్మతో సత్యముతో ఆయనను యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చూడాలని, నా తండ్రి చూడాలని ఆశిస్తున్నారు. మరి మన జీవితంలో ఆయన కోరుకునేది ఏమిటి, ఆయన ఆశించేది ఏమిటి అని బైబిల్లో చదివితే యథార్థమైన ఆరాధన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ